ఈ కళ్యాణ్ గాడు అయిపోయాడు ఏంటి మా చూసారు మీద ఏముంది సార్ కళ్యాణ్ గాడి జాతకాన్ని కవర్ లో పెట్టి తీసుకెళ్తున్నాను. ఎందుకని మంచిదో సార్ తీసి చెక్ చేసుకో. చెక్కింగ్ చేసిన పని చెక్ చేసుకోవడం మా లైఫ్ లోనే లేదు సార్. అబ్బో ఇడు వారకం చూస్తే అడిగి మరీ తనులు తినేవాళ్ళగా ఉన్నాడుగా. ఏంటి సార్ కొనుక్కుంటున్నారు? నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుందయ్యా. మిమ్మల్ని చూసినా నాకు జాలేస్తుందండి. అబ్బా ఇదిగో నీలాంటి వాళ్ళని నా సర్వీస్ లో ఇంతమందిని చూసా. అలాగా సార్ మీలాంటి వాళ్ళని నా సర్వీస్ లో ఇంతమందిని చూసా. గుడ్ మార్నింగ్ సార్. అడ్వాన్స్ తీసుకున్న అరక్షణం నుంచి మా ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది సార్. 24 గంటల్లో ఎవరి జీవితం అయినా కవర్ లో పెట్టేస్తాం సార్. ఆగండి, కవర్ ఓపెన్ చేస్తే మీ తమ్ముడు విశ్వరూపం కనిపిస్తుంది. ఫస్ట్ టైం ఫోటో చూడగానే షాక్ ఫీల్ అవుతారు. సెకండ్ టైం థ్రిల్ ఫీల్ అవుతారు. ఆ తర్వాత గిఫ్ట్లు. నీ కాన్ఫిడెన్స్ నాకు బాగా నచ్చింది. కవర్ తెరిచి చూస్తే వర్క్ కూడా నచ్చుతుంది సార్. చెప్పాను కదా సార్ షాక్ ఫీల్ అవుతారని. చెప్పాను కదా సార్ థ్రిల్ ఫీల్ అవుతారని. ఏంటి సార్ అప్పుడే గిఫ్ట్లా? మీకు నా మీద అభిమానం ఎక్కువ సార్. దత్తు పంపించు. చూసారా నేను ఎక్కడికి వెళ్ళినా ప్రతి వాళ్ళ రియాక్షన్ ఇదే సార్. ఏంటి సార్ ఈ గిఫ్ట్ ఏంటి సార్? అరే అమ్మా అదేంటి సార్ ఫోటోలు చూసి మీ తమ్ముడిని కొడతారేమో అనుకుంటే వాళ్ళ చేత నన్ను అలా కొట్టించారేంటి సార్? వాళ్ళేంటి సార్ అలా కొట్టారు? అమ్మా ఏంటి సార్? అలవాట్లు చెప్పమన్నానే గానీ నేర్పమని లేదు. ఏం ఓం రాజా గారు ఏంటి సంగతులు? ఏముంది సార్ అంతా బాగానే ఉందండి. ఆయన ఏదో నీకు కొన్ని గిఫ్ట్లు ఇచ్చినట్టున్నాడు. మీరు చూసారా? కరెక్టే ఊడిని ఏమి లేవు గిఫ్ట్ ఏం లేవులే సార్. ఏం చెప్పంటారు సార్? తెరగ నుంచి పిచ్చి కొట్టించాడు. నేను తర్వాత చేస్తాను. ఏమే నేను నీకేం అపకారం చేశానే? ఆ ఫోటోలు తీయటం ఏంటి? నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసిందేంటి? అన్ని నేను నేర్పించినట్టు తీసావేంటి? 6 నెలల నుంచి నెత్తి నూరు కొట్టుకుంటుంటే నా జీతం ఇవ్వకుండా నా జీవితంతో ఆటలాడుకుంటున్నారు. అందుకని ఆ టైంలో తీస్తావు ఫోటోలు? ఆయన పిచ్చి కొట్టించాడు. ఐ డిస్మిస్ ఆన్ ది స్పాట్. పోరా, నువ్వు డిస్మిస్ చేసేదేంటి? నేనే నా ఉద్యోగానికి రిజైన్ చేస్తున్నాను. గుడ్ బై.